ఫీల్డ్ మార్షల్ అసీం మనీర్తో ఇమ్రాన్ ఖాన్ రాజీ పడబోతున్నారా? రాజీకి సిద్ధమవుతున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు ఉప్పు నిప్పుగా ఇమ్రాన్ ఖాన్, అసీం మనీర్లు ఉన్నారు. 2022లో పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్తో ఇమ్రాన్ ఖాన్ అధికారాన్ని కోల్పోయారు. అందరికీ తెలుసు, ఆర్మీ ఈ సివిల్కు అంటే ప్రజాస్వామిక తిరుగుబాటులో కీలక భూమిక పోషించింది. ఆర్మీ డైరెక్షన్లోనే ఈ ప్రక్రియ అంతా జరిగింది. సో తర్వాత 2023లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ అసీం మనీర్ను భయంకర నియంత అని చెప్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా ఆర్మీ సహాయంతోనే ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చాడు. కానీ తర్వాత ఆయనకు ఆర్మీలో ఉన్న కీలకమైన వ్యక్తులకు పడలేదు. ఫైనల్గా ఆర్మీ మళ్ళీ ఆయనను దించేసింది. సో 3 ఏళ్ళుగా జైల్లోనే మగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు రాజీకి సిద్ధపడుతున్నారా? ఈ అనుమానం ఎందుకు కలుగుతుంది అంటే, మీకు జుల్ఫికర్ బుఖారీ అని దుబాయ్లో ప్రవాస జీవితం ఎగ్జైల్లో ఉన్న టెరిక్ ఇన్సాఫ్ అధికార ప్రతినిధి ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ రేపు ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యాడు అనుకోండి, దేశానికి నష్టం కలిగించి ఏ పని ఇమ్రాన్ ఖాన్ చేయడు. మీకు అధికారంలో ఉన్న వ్యవస్థలు, మిలిటరీ లీడర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేశం కొరకు మేము మా బాధలు దిగమింగుతాము అని పేర్కొన్నారు. సో చాలా క్లియర్గా మిలిటరీ లీడర్షిప్కు ఒక మెసేజ్ ఇచ్చింది టెరిక్ ఇన్సాఫ్. ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చిన ఈ వోంట్ మేక్ దర్ లైఫ్ మిజరబుల్ అని. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ చాలా పాపులర్ లీడర్, ఇప్పటికీ కూడా ప్రధానమంత్రిగా లేకపోవచ్చు, కానీ ఆయన పార్టీ టెరిక్ ఇన్సాఫ్ను బ్యాన్ చేస్తే ఆ పార్టీ వారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 100 మెంబర్స్ గెలిచారు పార్లమెంటుకు. వాస్తవంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కోయలిషన్, షబాజ్ షరీఫ్ నాయకత్వ కోalition మెజారిటీ లేదు. రియల్గా ఆ ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయి. అయినా కూడా అలాంటి పరిస్థితులు ఇమ్రాన్ ఖాన్ జైల్లోగా ఉండగా, పాకిస్తాన్ టెరిక్ ఇన్సాఫ్ పైన నిషేధం ఉండగా, మీకు ఆర్మీ రిగ్గింగ్ పాల్పడుతున్నా కూడా 100 మంది ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు పార్లమెంట్కి గెలిచారు. తర్వాత స్ట్రీట్ పవర్ కూడా ఉన్నవాడు, లక్షల మందిని వీధుల్లో నడిపించగలడు. ఇటీవల కూడా మళ్ళీ పిలిపించారు. సెప్టెంబర్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలకు టెరిక్ ఇన్సాఫ్ పిలిపించింది. సో మరి అలాంటప్పుడు ఎందుకని ఇమ్రాన్ ఖాన్ రాజీ పడటానికి సిద్ధపడుతున్నాడు అంటే, ఒక రకంగా టాక్టికల్ మూవ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ కనబడలేదు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, చాలా కాలంగా ఆయన చనిపోయాడనే వార్తలు వచ్చాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ జైలుకు పంపించారు వెంటనే. సో సమీప భవిష్యత్తులో అసీం మనీర్ పవర్ ఆన్ పాకిస్తాన్ ఏమీ తగ్గేలా కనిపించడం లేదు. పేరుకు ప్రైమ్ మినిస్టర్గా షబాజ్ షరీఫ్ ఉన్న అన్నీ తానయ్యే అసీం మనీర్ నడిపిస్తున్నాడు. పారిశ్రామికవేత్తలతో ఆయనే సమావేశమవుతారు, డిప్లొమాట్లతో ఆయన సమావేశమవుతారు, ఫారిన్ లీడర్స్తో సమావేశమవుతారు. ఆఖరికి ప్రెసిడెంట్ ట్రంప్తో కూడా అసీం మనీర్ సమావేశమయ్యాడు తప్ప మీకు షబాజ్ షరీఫ్ కాదు. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మై ఫేవరైట్ ఫీల్డ్ మార్షల్ అని అసీం మనీర్ని ఒక రకంగా దేశాధినేతకి అన్డిక్లేర్డ్ గుర్తింపు దేశాధినేతగా ఇస్తారు. ట్రంప్ లంచ్ మీటింగ్ కూడా అసీం మనీర్ మనం చూసాం. సో అందువల్ల అసీం మనీర్ పాకిస్తానీ వ్యవస్థ పైన కంప్లీట్ గ్రిప్ కలిగి ఉన్నాడు. ఒక రకంగా ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు ఒక భయంకర డిక్టేటర్గా ఉన్నారు. అందువల్ల సమీప భవిష్యత్తులో అసీం మనీర్ బలం చెదిరిపోయేలా కనిపించడం లేదు. ఇక అసీం మనీర్ ఇమ్రాన్ ఖాన్ పైన పగబట్టి ఉన్నాడు. ఎందుకంటే ఆయన అసీం మనీర్ ఉన్నంతకాలం పాకిస్తాన్ ప్రభుత్వం పైన గ్రిప్, ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ఆయన అనారోగ్యంతో కూడా ఉన్నాడు కనుక ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు. చాలాసార్లు రూమర్స్ కూడా వచ్చి చనిపోయాడని. సో ఇమ్రాన్ ఖాన్కి జరగకూడదు జరిగితే పాకిస్తాన్ టెరిక్ ఇన్సాఫ్ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. పోనీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న పార్టీ నడపగలుగుతున్నారా అంటే, పీటీఐ పైన పాకిస్తాన్ టెరిక్ ఇన్సాఫ్ నిషేధం ఉంది, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఆ పార్టీ అగ్రనాయకులందరూ కూడా పాకిస్తాన్ బయట ప్రవాస జీవితం ఎగ్జైల్లో గడుపుతున్నారు.
అందువల్ల ఒక రకంగా మార్గం కనిపించడం లేదు. అందుకే బహుశా ఎత్తుగడ రీత్యానే ఒక అడుగు వెనక్కేసి రాజకీయమైనా సిద్ధపడుతున్నాడు అని. ఎందుకంటే ఇదేం కొత్త కాదు. గతంలో మీకు నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఆర్మీ ఇమ్రాన్ ఖాన్తో కుమ్మక్కై ఓ ఎన్నికలు రిగ్గింగ్ చేసి నవాజ్ షరీఫ్ను అధికారం నుంచి దించి ఇమ్రాన్ ఖాన్ కూర్చోబెట్టింది. నవాజ్ షరీఫ్ లండన్కి వెళ్ళి ఎగ్జైల్లో గడిపాడు. తర్వాత మళ్ళీ ఆర్మీకి ఇమ్రాన్ ఖాన్కి ఎప్పుడైతే పడలేదో మళ్ళీ అదే ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ను దించి నవాజ్ షరీఫ్ తమ్ముడిని ప్రైమ్ మినిస్టర్ చేసింది. నవాజ్ షరీఫ్ తిరిగి మాతృదేశానికి వచ్చారు. అందువల్ల నవాజ్ షరీఫ్కో ఆర్మీకి ఉన్న రిలేషన్ చూసినా, ఇమ్రాన్ ఖాన్కో ఆర్మీకి ఉన్న రిలేషన్ చూసినా ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాకిస్తాన్. ఎందుకంటే అదంతా ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్. తనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఆర్మీ అవసరమైన కీలు బొమ్మను అక్కడ కూర్చుని పెడుతూ ఉంటారు. షబాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకోండి, అవసరం వస్తే మళ్ళీ ఇమ్రాన్ ఖాన్నే గద్దెనెక్కిస్తారు. రాజకీయ నాయకులు కూడా తమ అవసరాల కొరకు కలిసిపోతుంటారు. ఉదాహరణకు నవాజ్ షరీఫ్ ఆర్మీయే తొలగిస్తే ఇప్పుడు అదే ఆర్మీతో కలిసి నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఇమ్రాన్ ఖాన్ తొలగించలేదా? అందువల్ల అల్టిమేట్గా పాకిస్తాన్ ఆర్మీ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి పాకిస్తాన్లో. చూడాలి మరి. ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షంగా ఆయన మాట్లాడలేదు. ఆయన పార్టీ తరఫున ఒక స్పోక్స్ పర్సన్ ఇచ్చినటువంటి ఇండికేషన్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఏ రకంగా తీసుకుంటాడో చూడాలి. ఎందుకంటే ఇటీవల సౌదీ అరేబియాతో ఒప్పందము, ఇరాన్ వార్లో మీడియేషను, ప్రెసిడెంట్ ట్రంప్తో స్నేహము, ఇవన్నీ చూస్తుంటే అసీం మునీర్ అసలు ఎలక్టెడ్ లీడర్ కన్నా మోర్ పవర్ఫుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన ఆ వైరాన్ని అంతా మర్చిపోయి ఇమ్రాన్ ఖాన్తో రాజీ పడే అవకాశం ఉంటుందా అనేది ప్రశ్నార్థకం.